అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రావి ఎన్ అవధాని గారు రచించిన గోరంత లాలింత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేనేం చేశాను? వాడు తప్పు చేస్తే నన్నంటావెందుకు అన్నాడు చందు పౌరుషంగా. వాడు పసివాడు, వాడికేం తెలుసు? ఫ్లవర్ వేస్ పగలగొడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇంకా నయం, ఒక్క క్షణం ఉంటే వాడు గాజు ముక్కలు తీసి నోట్లో పెట్టుకునేవాడు అంది ఆమని. వాడు పగలగొట్టడం నేను చూడలేదు, నా హోంవర్క్ చేసుకుంటున్నాను అన్నాడు. కొడుకు మొండి జవాబుకి విస్తుపోయింది ఆమని. వాడి ఈ మధ్య ప్రతి విషయంలోనూ ఎందుకులా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కావటం లేదు. చందు వయసు 6 సంవత్సరాలు, 2nd క్లాస్ చదువుతున్నాడు. ఎంతో చురుకైనవాడు, మంచి తెలివితేటలున్నాయి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, ఏ విషయమైనా ఇట్టే గ్రహిస్తాడు. అయితే వాడి మధ్య డల్గా తయారయ్యాడు, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అదే ఆమెనికి అంతు పట్టడం లేదు. ఆమె రెండో కొడుకు మను 7 ఏడాదివాడు, చాలా దుడుకు, ప్రతి వస్తువు పీకి పాడు చేస్తాడు. ఆ రోజు ఉదయం వాడు టీవీ రిమోట్ని నేలకేసి కొట్టి ముక్కలు చేశాడు. ఇప్పుడు ఫ్లవర్ వాస్ పగలగొట్టి ఆ గాజు పెంకుల మధ్య కూర్చున్నాడు. వాడు చేస్తున్న పాడు పనులు చూస్తూ చందు వాడిని వారించకపోవడం, దురుసుగా ఎదురు జవాబులు చెప్పటంతో ఆమెకు కొడుకుపైన కోపం వచ్చింది. కర్తవ్యం వెన్ను తట్టడంతో తమాయించుకొని మనుని గాజు ముక్కల మధ్య నుండి తీసి ఎత్తుకుని ఒళ్లంతా శుభ్రం చేసింది. వాడిని బెడ్రూమ్ వద్ద కూర్చోబెట్టి ఆడుకునేందుకు ఆట వస్తువులు వాడి ముందు పడేసి డ్రాయింగ్ రూంలో గాజు ముక్కలు తొడవటానికి చీపురు తేబోయింది. మను గబగబా డ్రాయింగ్ రూంలోకి పాకుతూ వచ్చి చందు స్కూల్ బ్యాగ్ పుస్తకాలు పీకుతున్నాడు. చందు చప్పున తన స్కూల్ బ్యాగ్ ఒక చేత్తో అందుకుని తమ్ముడు చేతిలో ఉన్న పుస్తకం విసురుగా తీసుకున్నాడు. దాంతో వాడు తన 2 చేతులతోనూ చందు జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. మమ్మీ అని అరుస్తూ వాడి తమ్ముడు చేతిలోంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన ఆమెని చేతిలో చీపురు జారి విడిచి వాళ్ళిద్దరినీ విడదీసింది. మై గాడ్, ఏమిటక్కా ఇంటి నిండా ఈ గాజు ముక్కలు అంటూ భుజానికున్న బ్యాగు టీపాయి మీద పెడుతూ చీపురు అందుకుని గాజు ముక్కలు తుడిచి బయట పారేసింది వచ్చిన మందాకిని. ఏం చెప్పమంటావు ఈ వాలేసుగిరివెల నిర్వాకం? ఇద్దరు చెరి ఇల్లు పీకి పందిరేస్తున్నారు. పనిపిల్ల ఈ రోజు నాగా పెట్టింది. చెంటాడు ఒక్క నిమిషం కూడా ఎక్కడా కుదురుగా ఉండడు అంది. రెండో కొడుకుని ఆడించడానికి పనిపిల్లని పెట్టుకుంది ఆమెని. ఆ పిల్ల ప్రతిదినం 6 గంటలకొచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఉండి పిల్లాన్ని జాగ్రత్తగా ఆడిస్తుంది. వాడికి దాని వద్ద చేరికెక్కువ, దాని మాట చక్కగా వింటాడు. ఆ పిల్ల ఎన్నడూ నాగా పెట్టలేదు, ఈ రోజు నాగా పెట్టింది. మందాకిని చూసి కేరింతలు కొడుతున్న మనుని ఎత్తుకొని బ్యాగ్లోంచి పాలకోవ తీసి వాడి నోట్లో పెట్టింది. వాడు కోవా చప్పరిస్తూ చందువైపు చూసి నన్న అంటున్నాడు సంతోషంగా. ఓ నీ జట్టు చీక్ అన్నాడు చందు తమ్ముడితో. అదేమిట్రా, పాపం వీడు అన్నా అన్నాని పిలుస్తుంటే అంది మందాకిని. అది కాదు పిన్ని, వీడు తప్పు పని చేయటం, మమ్మీ నన్ను తిట్టడం అన్నాడు పౌరుషంగా. చందు, బ్యాగ్లో 5 స్టార్ చాక్లెట్ బార్ ఉంది, తీసుకో అంది మందాకిని. వాడికి ఆ చాక్లెట్లు ఎంతో ఇష్టం. తరువాత తీసుకుంటాను అన్నాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ ప్రదర్శించకుండా. హాయ్ చందు అంటూ వాడి ఫ్రెండ్స్ నిఖిల్, అరవింద్, గోపి, నీరజ్, మరో 3 పిల్లలు వచ్చారు. అంతా ఒకే ఈడువారు. ప్రతి సాయంత్రం వాళ్ళందరూ వాళ్ల లాన్లో చీకటి పడే వరకు ఆడుకుంటారు. మందాకని అందరికీ చాక్లెట్లు ఇచ్చింది. పిల్లలంతా థ్యాంక్స్ చెప్పి తీసుకున్నారు. ఆంటీ, చందు ఈ ఇయర్ అంతా వరుసగా అన్ని యూనిట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అందుకు పేరెంట్స్ డే ఫంక్షన్లో చందుకి స్పెషల్ ప్రైజ్ ఇస్తామని మా టీచర్ ఈ రోజు క్లాస్లో చెప్పారు అన్నాడు నీరజ్. ఈజ్ ఇట్? కంగ్రాచులేషన్స్ అంటూ చందుని అభినందించి కిస్ చేసింది మందాకిని. ఏరా, ఈ విషయం ఇంతవరకు చెప్పలేదే అంది ఆమెని కొడుకు సాధించిన విజయానికి ఆనందిస్తూ. మర్చిపోయాను అన్నాడు వాడు నిర్లక్ష్యంగా. అక్కా చెల్లెలిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వాడి జవాబు విని. వీడిలా తయారయ్యాడేమిటక్కా అంది మందాకిని. ఏమోనే, అదే మాకు అర్థం కావటం లేదు. బావుందక్కా, నువ్వేమో ఎంఏ సైకాలజీ చేశావు. చాలే సంబడం, మీ బావగారికి నీకు సమయం దొరికితే చాలు నన్ను ఆట పట్టించడానికి అంది ఉక్రోషంగా. అది కాదక్కా, వాడిని ఈ స్టేజిలో అలా పట్టించుకోకుండా వదిలేస్తే వాడు పాడైపోతాడు. ఈ కాలం పిల్లలు మాటలంటే అస్సలు పడరు. వారిని మంచి మాటలతోనే లొంగదీయాలి. ప్రతి చిన్న విషయానికి వారిని తప్పుపట్టి చిరాకు పడ్డం, కసరడం చేయకూడదు. వారు తప్పు పని చేసినా ఎంతో ఓర్పుతో నేర్పుగా
వారు చేసిన తప్పు పని అని వారికి తెలిసే విధంగా నచ్చ చెప్పాలి. వారు కోరుకునేది గోరంత లాలింత, ఆప్యాయత, అభిమానం అంది మందాకిని. చెల్లెలి మాటలకు కాస్త గిల్టీగా ఫీల్ అయింది ఆమని. ఆమెకు కాఫీ కలిపి ఇచ్చి వంట ప్రయత్నంలో నిమగ్నమైంది. ఆమని భర్త సారథి బ్యాంక్ ఆఫీసర్. విజయవాడకు క్యాంపుకు వెళ్లాడు. సాయంగా ఉండడానికి రమ్మనమని చెల్లెలు మందాకినికి ఫోన్ చేస్తే వచ్చింది. మందాకిని ఎంఏ పిహెచ్డీ చేసి ఇంగ్లీష్ లెక్చరర్గా జాబ్ చేస్తోంది. తల్లిదండ్రుల వద్ద అదే ఊళ్ళో ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. మందాకిని మనువును తీసుకుని లాన్లో పిల్లలు ఆడుకుంటున్న చోట వారిని విడిచిపెట్టింది. వాడు తప్పటడుగులు వేస్తూ, పడుతూ, లేస్తూ, కేరింతలు కొడుతూ లాన్లో ఆడుకున్నాడు. పిల్లలంతా కాసేపు ఆడి అలసి లాన్లో కూర్చున్నారు. మీకో మంచి గేమ్ చెబుతారండి అని పిల్లలందరినీ డ్రాయింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళింది మందాకిని. ఇది మెమరీ టెస్ట్ గేమ్ అని అక్కడున్న టేబుల్ మీద పెన్ను, పెన్సిల్, ఎరేజర్, ఇంకా బాటిల్, క్లిప్పు, రిస్ట్ వాచ్, పిన్ను, దువ్వెన, వాళ్ళకి పరిచయం ఉన్న 20 వస్తువులు పెట్టింది. మీరు ఆ టేబుల్ మీద ఉన్న వస్తువులు 2 నిమిషాల సేపు చూసి జ్ఞాపకం ఉంచుకొని వాటి పేర్లు దూరంగా కూర్చుని రాసి నాకు చూపించాలి. అన్నీ ఎవరు కరెక్ట్గా రాస్తే వారికి మంచి బహుమతిస్తాను అంది. అందరూ రెడీ అనగానే వాళ్ళని టేబుల్ దగ్గరికి వెళ్ళమని 2 నిమిషాలు అవగానే చెప్పింది. వారు వస్తువులు చూసొచ్చి వాటి పేర్లు రాసి ఆమెకు చూపించారు. చందు 20 వస్తువుల పేర్లు కరెక్ట్గా రాశాడు. మిగతా పిల్లలు 15 వస్తువుల పేర్ల కంటే ఎక్కువ రాయలేకపోయారు. వారు మర్చిపోయి రాయలేకపోయిన వస్తువుల పేర్లు తర్వాత చెక్ చేసుకున్నారు. అందరూ చందు మెమరీ టెస్ట్లో ఫస్ట్ అని ఒప్పుకొని అభినందించారు. మందాకిని చందుకి చక్కటి పెన్ను బహకరించి గేమ్లో పాల్గొన్న వారికి పెన్సిళ్లు ఇచ్చింది. ఆ గేమ్ పిల్లలకెంతో నచ్చింది. వారంతా దానిని గురించి చర్చించుకుంటూ మందాకినికి చందుకి టాటా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్లంతా వెళ్ళిపోయాక మందాకిని చందుని దగ్గర కూర్చోపెట్టుకుని వాడి మెమరీని మరోమారు మెచ్చుకుంది. వాడి స్కూల్ టీచర్స్, చదువు, ఫ్రెండ్స్ లాంటి విషయాలెన్నో అడిగింది. వాడు ప్రతిదీ ఎంతో ఉత్సాహంగా ఆమెకు చెప్పాడు. మరి నువ్వు మీ క్లాస్లో అన్ని యూనిట్ టెస్ట్లోని ఫస్ట్ వచ్చినందుకు నీకు పేరెంట్స్ డే నాడు ప్రైజ్ ఇస్తారని మీ క్లాస్ టీచరు ఈరోజు చెప్పిన విషయం ఎలా మర్చిపోయావు అంది చాలా క్యాజువల్గా. నేనేం మర్చిపోలేదు అన్నాడు వాడు ఠక్కున. అంటే మమ్మీతో అబద్ధం చెప్పావు అవునా అంది నవ్వుతూ. వాడు కొద్దిగా గిల్టీ ఫీల్ అయి అవునని ఒప్పుకున్నాడు. ఎందుకని? నా ప్రైజ్ సంగతి మమ్మీకి ఎందుకు చెప్పాలేంటి? మమ్మీకి నేనంటే ఇష్టం లేదుగా అన్నాడు. అదేమిట్రా, తప్పు, అలా అనకూడదు అంది. నిజం పిన్ని, మమ్మీకి డాడీకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి తమ్ముడంటేనే ఇష్టం. చూడు, కావలిస్తే డాడీ ఆఫీస్ నుంచి రాగానే రోజు వాడితోనే ఆడుకుంటారు. వాడితోనే కబుర్లు చెప్పి వాడినే ముద్దులాడుతారు. తన దగ్గర వాడినే పడుకోబెట్టుకుంటారు. వాడు తప్పు పని చేసినా మమ్మీ నన్నే తిడుతుంది ఎప్పుడు. బొంగురుపోయిన గొంతుకుతో చందు అంటున్న మాటలకు షాక్ అయ్యారు అక్కా చెల్లెళ్ళు. తన తప్పేమిటో తెలిసొచ్చింది ఆమెనికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.